హలో ఆల్ వెల్కమ్ టు ఐఏసీ. రీసెంట్గా తెలంగాణ స్టేట్ లెవెల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు టోటల్గా 198 వేకెన్సీస్ తోటి మనకు ఒక నోటిఫికేషన్ని రిలీజ్ చేసింది. ఈ నోటిఫికేషన్లో 2 కేటగిరీస్ ఆఫ్ పోస్టుల గురించి మెన్షన్ చేసింది. ఒకటి వచ్చేటప్పటికి ట్రాఫిక్ సూపర్వైజరీ పోస్ట్ అండ్ ఇంకొకటి మెకానికల్ సూపర్వైజర్ పోస్ట్ అన్నట్టుగా వాళ్ళు మెన్షన్ చేశారు. ట్రాఫిక్ సూపర్వైజర్ పోస్ట్కి సంబంధించి కోడ్ నెంబర్ 47 అండ్ మెకానికల్ సూపర్వైజర్ పోస్ట్కి సంబంధించి కోడ్ నెంబర్ 48 అన్నట్టుగా వాళ్ళ నోటిఫికేషన్లో మెన్షన్ చేయడం జరిగింది. అయితే నెక్స్ట్ మనకి ఇందులో ఏజ్ క్వాలిఫికేషన్ అలాగే నెక్స్ట్ మనకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కనుక చూసుకున్నట్టయితే ఏజ్ క్వాలిఫికేషన్ వచ్చేటప్పటికి మనకి మినిమం 18 ఇయర్స్ అండ్ మ్యాక్సిమం 25 ఇయర్స్ జనరల్ కేటగిరీకి. అయితే జీవో నెంబర్ 30 ప్రకారం అప్పర్ ఏజ్ లిమిట్ 12 ఇయర్స్ ఇంక్రీజ్ చేశారు జనరల్ కేటగిరీకి. అంటే అప్పర్ ఏజ్ లిమిట్ జనరల్ కేటగిరీ వాళ్ళకి 37 ఇయర్స్ వరకు ఉంది. అదే ఎక్స్ సర్వీస్ మ్యాన్కి అయితే 3 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ కాబట్టి వాళ్ళకి 40 ఇయర్స్ వరకు ఉంటుంది. ఎస్సీ ఎస్టీ బీసీ ఈడబ్ల్యూఎస్ కేటగిరీ వాళ్ళకి 5 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఉంది. అంటే వాళ్ళకి అప్పర్ ఏజ్ లిమిట్ అప్లై చేసుకోవడానికి 42 ఇయర్స్ అనేది వాళ్ళకి అప్పర్ ఏజ్ లిమిట్గా ఉంది. అండ్ ద నెక్స్ట్ వన్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేటప్పటికి ట్రాఫిక్ సూపర్వైజర్ పోస్ట్కి అయితే ఎనీ గ్రాడ్యుయేషన్ అనేది వాళ్ళు మెన్షన్ చేశారు. అయితే ఆ గ్రాడ్యుయేషన్ డిగ్రీ అనేది ఈ సంవత్సరం 2025 జూలై 1 నాటికి కంప్లీట్ అయి ఉండాలి. అలాగే నెక్స్ట్ మెకానికల్ పోస్ట్కి అయితే మాత్రం డిప్లొమో ఇన్ మెకానికల్ ఇంజనీరింగ్ ఆర్ డిప్లొమో ఇన్ ఆటోమొబైల్ లేదా బీటెక్ ఆర్ బీఈ అండ్ మెకానికల్ ఇంజనీరింగ్ అనేది వాళ్ళు అక్కడ క్వాలిఫికేషన్గా ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్గా కోడ్ నెంబర్ 48 పోస్ట్కి సంబంధించి వాళ్ళు మెన్షన్ చేశారు. అండ్ నెక్స్ట్ అప్లై చేసుకోవడానికి సంబంధించిన డేట్స్ వచ్చేటప్పటికి 30th డిసెంబర్ మనకి ఆ రోజు నుంచి అండ్ 20th జనవరి వరకు కూడా అప్లై చేసుకోవడానికి అండ్ ఈ డేట్స్ని వాళ్ళు మెన్షన్ చేయడం జరిగింది. స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ వచ్చేటప్పటికి అండ్ ఆఫ్లైన్లో ఉంటుంది, ఓఎంఆర్ బేస్డ్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ 200 క్వశ్చన్స్ 200 మార్క్స్ ఎంసీక్యూస్ ఇవి. అండ్ ఇందులో మనకి కొన్ని సబ్జెక్ట్స్ మెన్షన్ చేశారు, సూపర్వైజరీ యాప్టిట్యూడ్ అని, అలాగే నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇంజనీరింగ్ యాప్టిట్యూడ్ అండ్ న్యూమరికల్ యాప్టిట్యూడ్ అండ్ నెక్స్ట్ జనరల్ ఇంగ్లీష్, జనరల్ నాలెడ్జ్ అండ్ వాటితో పాటుగా మనకి అండ్ టోటల్గా 200 క్వశ్చన్స్ 200 మార్క్స్ అన్నట్టుగా వాళ్ళు మెన్షన్ చేయడం జరిగింది. వన్స్ ఒకసారి మీరు ఎగ్జామ్ని క్లియర్ చేసిన తర్వాత అండ్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది ఉంటుంది. సో ఇది ఈ స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్కి సంబంధించింది. ఎవరైతే ఇప్పటి వరకు మనకి స్టేట్ రిలేటెడ్ లాంటి వాటి కోసం అని చెప్పేసి ఎదురు చేశారో సో వాళ్ళకి ఇది ఒక మంచి ఆపర్చునిటీగా చెప్పొచ్చు. అండ్ ఈ జాబ్స్కి సంబంధించిన రోల్స్ ఏవైతే ఉన్నాయో అవి వాటికి సంబంధించిన వీడియో ఇంకొకటి మీకు మేము ఇవ్వడం జరుగుతుంది. సో దాంట్లో దానికి సంబంధించిన రోల్స్ చూడొచ్చు. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.